నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అయితే గురు పౌర్ణమి రేపే. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అసలు వ్యాస పౌర్ణమి ఎందుకు వచ్చింది? గురు పౌర్ణమిగా ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నాం? అంటే చాలా మంది అనేక రకాల సమస్యలతో ఉన్నారు. సో గురు ప్రదేశంతోనే ఏదైనా సాధ్యము అంటారు కదా. ఓకే, మరి సమస్యల నుంచి బయటపడాలి అంటే మీరు ఇచ్చే చక్కటి సలహాలు, రెమెడీస్ ఏంటి గురువుగారు? తప్పకుండా అమ్మా. గురు పౌర్ణమి దీని గురించి మనం చెప్పుకోవాలంటే కొంతమందికి బుద్ధి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. అయ్యో గురువు గారు, ఎందుకు ముందే బుద్ధి లేని వాళ్ళు? అవునమ్మా. ఇప్పుడు అంటే గురు పౌర్ణమి అంటే అందరూ ఏం చేస్తుంటున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పండి. గుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, లేదా ఏదైనా గురుగారి దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళేసి వాళ్ళకి పాదపూజ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. వీళ్ళని బుద్ధి లేని వాళ్ళు ఎలా అంటున్నారంటే మీరు అంటారు. అవును. ఈ శరీరం మనకి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నాన్న, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మొట్టమొదటి గురువులు ఎవరు? వాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళకి నువ్వు చెయ్యాలి, చెయ్యట్లేదు. ఆద్యంతంలో కూడా నీకు మొట్టమొదటి గురువు ఎవరు? తల్లిదండ్రి. వాళ్ళకి నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళకి నువ్వు ఏమీ చెయ్యకుండా ఊరు మొత్తం అంగ ప్రదక్షిణం చేస్తాను, పొర్లు ప్రదక్షిణాలు చేస్తానంటే ఉపయోగం ఏంటమ్మా? ఇది మనం తెలుసుకోవాల్సింది. అది ఫ్యాక్ట్, అది నిజం. ఇది మాత్రమే నిజం. ఎందువల్లంటే చాలామంది ఫోన్లు చేశారు, గురుగారు గురు పౌర్ణమి అండి, మీరు ఎక్కడ ఉంటారండి. నేను ఎక్కడ ఉండడం ఏంటండి? కాదండి పూజ చేసుకుంటే నేను బుద్ధి జ్ఞానం ఉందని అడిగా. అదేంటండి గురుగారు తిడతారంటే, మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారంటే మా ఊర్లో ఉన్నారండి. చాతనైతే మీ ఊరు వెళ్ళి మీ అమ్మగారు నాన్నగారికి పాదాలు కడిగి వాళ్ళ పూజ చేసి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణం చేయి, నీకు ఫలితం వచ్చేస్తుంది. నువ్వు ఇంకేమీ చేయకల్లా. అవి చెయ్యకుండా నాలాంటి వారి దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నేను పూజ చేస్తాంటే నీకు ఫలితం రాదు. ఎందువల్ల రాదు? ఈ శరీరం నీకు ఇచ్చింది వాళ్ళు. నీ మలమూత్రాలని చిన్నప్పటి తీసుకొచ్చి నువ్వు కష్టపడకుండా ఉండాలని చెప్పి వాళ్ళు అప్పు చేశారో, సొప్పు చేశారో, తిన్నారో, కడుపు కట్టుకున్నారో, 4 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు తినకుండా వాళ్ళ సుఖాలను చెప్పుకొని నీ జీవితాన్ని ఇచ్చారుగా. ఇచ్చేందుకు నువ్వు చేసేది ఏంటి? నువ్వు నాకేం చేసావని అడుగుతున్నావా? కరెక్ట్ కాదు కదమ్మా. ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా గురు పౌర్ణమి అన్నప్పుడు నీకు మొట్టమొదటి గురువు. మనకి ఇందులో కూడా నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పబడింది. ఎంతటి సన్యాసైనా తల్లిగారు కనిపిస్తే పాదాభివందనం చేయవలసిందే. అంతటిది ఉన్నప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ తల్లిదండ్రులకి నువ్వు చేయకుండా బయటకు వచ్చి నేను విష్ణు సహస్రనామం చేస్తాను, లేదంటే ఏదో పీఠాధిపతికి దగ్గరికి వెళ్తాను, మఠాధిపతి దగ్గరికి వెళ్తాను, గురుగారి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తా అంటే నీకు పాపము తప్ప పుణ్యం రాదు. అంటే జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ అని ఆత్మత్రయంలో అంతరాత్మ ఎవరండి? తనకి శరీరాన్ని ఇచ్చింది. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ అని చెప్పి బాలసారి అప్పుడే చెప్పుకుంటారు. ఎందుకని? నా శరీరం నుంచి ఉద్భవించిన పిల్లవాడు అంగాదంగాత్ సంభవసి అని హృదయాన్ని కత్తుకొని పిల్లవాడి గురించి ఆ మంత్రాలు చెబుతూ ఉంటారు. ఏంటంటే ఆ పిల్లవాడు జీవించినంతకాలము కూడా ఎలాంటి కష్టములు రావద్దు, ఏ కష్టమైనా నేను అనుభవిస్తాను, నా ఆయుష్ కూడా పోసుకొని పిల్లవాడు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఆ తల్లిదండ్రి తాపత్రయపడతారు. అటువంటి తల్లిదండ్రికి నువ్వు చేస్తున్నది ఏంటి? ఎలాంటి వందనం చేస్తున్నావు? అందుకని రేపటి రోజు నీకు మంచి జరగాలి, నీ కుటుంబం శ్రేయస్సులో ఉండాలి, వృద్ధి కలగాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళు. అంటే నేను విదేశంలో ఉన్నానండి, ఫోన్ చేయి. ఫోన్ చేసి ముందు వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకో, వాళ్ళ దగ్గర నమస్కారాలు తీసుకొని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట, అంటే ప్రస్తుతం సొసైటీలో జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఉన్నది ఏంటంటే, నిజంగా మీరు అన్నట్టు ఒక గురువుకి వెళ్ళి నమస్కరించాలంటే గర్వంగా చెప్పుకుంటున్నారు, ఒక గుడికి వెళ్ళాలంటే గొప్పగా చెప్పుకుంటున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. ఒక తల్లికి నమస్కరించాలంటే చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెట్టేస్తున్న పిల్లల్నే మనం ఎక్కువగా చూస్తున్నాం. అదే గొప్పగా ఫీల్ అవుతున్నారు. దాని గురించి కూడా ఏమంటారు? దాని గురించి ఏంటండి, నా దృష్టిలో ఎప్పుడైతే కనుక తల్లి తండ్రి బ్రతికి ఉండగా వాళ్ళని వీళ్ళు చూసుకోకుండా వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పడేశారంటే ఆ క్షణం నుంచి ఆ కొడుకులు చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క. వాళ్ళ కొంపల్లో మంచినీళ్ళు కూడా తగ్గకూడదండి, ఇళ్ళకు కూడా రానికూడదు వాళ్ళని. ఎందువల్లంటే వాళ్ళు లేనిదే నువ్వు లేవు కదండి. అంతే కదా.
ఎంతో కష్టం మీద నువ్వు ఇక్కడికి వచ్చి ఇవాళ నీకు ఎవరో చెప్పారనో నీకేదో ఉద్యోగం వచ్చిందని ఇంకోటని వాళ్ళని నువ్వు వదిలేసావనంటే నీకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉన్నాడు. అటువంటి వాడి చేతి మీద మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి. నేనైతే ఖచ్చితంగా అందులో సందేహమేం లేదు, నిర్మోహమాటంగా చెప్పేస్తాను. కానీ అలాంటి వాళ్ళే రాజ్యాలు వెళ్తూ చక్కగా రోడ్ల మీద పడి హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. కర్మ ప్రారంభం అండి. ఎందువల్లంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మా అమ్మగారు నాన్నగారు అండి నేను వాళ్ళని చూసుకుంటున్నానని చెప్పుకోవడం అంటే చాలా యోగం. చచ్చిపోతున్నారు చెప్పుకోవడానికి. అంటే సొసైటీలో ఇంకా మీ అమ్మ నాన్నని చూస్తున్నావు నువ్వు అంటారేమో అని చెప్పి. సొసైటీ కూడా అలానే దౌర్భాగ్యుడా, నీకు జన్మనిచ్చింది వాళ్ళు, నీకు ఊపిరిచ్చింది వాళ్ళు, నీకు శరీరాన్ని ఇచ్చింది వాళ్ళు, నీ రక్త మాంసాన్ని ఇచ్చింది వాళ్ళు. అటువంటిది వాళ్ళని చూసుకోకుండా ఎవరి గురించి నువ్వు తాపత్రయపడుతుంటే నీకన్నా చండాలమైన వాడికి భూమి మీద లేడు. కాబట్టి నేను ఈ విషయంలో చెప్పగలిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా రోజు నీ బ్రతుకు ఎట్లాగో చేయవు. ఇవాల్టి రోజు అంటే గురు పౌర్ణమి అనేటువంటిది వచ్చింది కాబట్టి నీకు ఆది గురువు తల్లిదండ్రి కాబట్టి వాళ్ళకి చక్కగా చేతనైంది బట్టలు పెట్టు. అది కూడా చేత కాలేదు, చక్కగా పాదాలకి నమస్కారం చేసుకో, పాదాలు కడిగి 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణం చేయి. అండ్ ఒక్క మాట చెప్తాను, ప్రతి మనిషికి గణపతి గురించి తెలుసుగా. ప్రతి ఇంట్లోనూ అంటే ఇంట్లో అంటే కన్నా కొంపలో ఉండటం చాలా ఉత్తమం. ప్రతి కొంపలోనూ గణపతి పూజలు చేసేస్తారుగా. ప్రతి నవరాత్రులకు వస్తే పందిరులు వేసేస్తారు ఈ వెధవలందరూ. సిగ్గు జ్ఞానం ఉండద్దని కడుపుకు అన్నం తింటారు. ఏం తింటున్నారండి వాళ్ళు? ఆ గణపతి నవరాత్రుల్లో గణపతి కథ ఉందిగా. అందులో కుమారస్వామి వారి నెమల మీద మొత్తం తిరుగుతుంటే గణపతి తిరగలేక తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఈయన కనిపించారుగా. అంటే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం తల్లిదండ్రులు చేస్తే వచ్చిందని చెప్పి ప్రతి వాళ్ళు వింటారు కదండి. ఇది ఆచరించడానికి మాయరోగం ఏంటి మరి? అంటే ఏం లేదు, నాకు నీకు జన్మనిచ్చిన వాళ్ళని నువ్వు పక్కన పెట్టి వేరే వ్యక్తికి నువ్వు చేస్తున్నావు అంటే నీ అంటే అధర్మమైన వ్యక్తి ఇంకొకటి లేదు. 2 ఫ్రస్ట్రేషన్ కాదమ్మా. అయినవాడు కానివాడు గురువు గారు అని పిలిపించుకోవడానికి అర్హుడు కాదమ్మా. నిజంగా వ్యక్తికి గురువు గారు మనం పిలవాలన్న ఆ వ్యక్తికి అర్హత ఉందన్నప్పటికీ కూడా రేపటి రోజు ఎవరైనా సరే గురువు గారు ఉంటే మీ పాదాలకు నమస్కారం చేస్తాను తాగు. తల్లిదండ్రులకు నమస్కారం చేసావా అడగాలి. చేయలేదండి నా అసలు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన ముందు గెట్ అవుట్. నీ తల్లిదండ్రికి నువ్వు పూజ చేసి రా, లేదంటే నా గంటలో అడుగు పెట్టద్దు అని చెప్పి చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే ఆ వ్యక్తిని మనం గురుగారికి మనం నమస్కారం చేసి భావించవచ్చండి. అలా చెప్పకుండా రానాయన కూర్చున్నాయన అంటే అది ఆ గురువు అనేటువంటి పదానికి అతనికి అర్హత కోల్పోయినట్టే. లేదు, అటువంటి వ్యక్తులందరినీ కూడా మనం గురుగారిని పిలిచేస్తున్నాం. ఒక స్థితి ఉండాలండి. ఎవరిని మనం పిలవాలి? తల్లిదండ్రిని పిలుచుకో. తల్లిదండ్రికి చేసి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ 3 చెప్పింది. అంటే ఈ ఉపనిషత్తుల్లో కూడా మొట్టమొదటిది మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పిందిగా. ఇంకా వాళ్ళకి మించిన గురువు నీకు ఎక్కడున్నాడు? కాబట్టి వాళ్ళకి చేసుకున్న తర్వాత నువ్వు గుడికే వెళ్ళు, గోపురానికి వెళ్ళటేనే వెళ్ళు. కానీ వాళ్ళకి చేయకుండా నేను అటు తిరుగుతుంటా నీ జన్మ వృధా. ఒక మాట అండి. ఎస్, అది నిజంగా చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనం తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా ఇలాంటి పర్వదినం, ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు ముఖ్యంగా మనం పూజించవలసింది అమ్మ నాన్నల్ని. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకుని కుదిరితే ప్రదక్షిణ చేయలేదంటే బ్లెస్సింగ్స్ తీసుకో. ఎలా అయినా అది భూమతం జరగక్కర్లేదు కదా. గురుగారి దగ్గరికి వెళ్తున్నారు, దంపతులను కూర్చోబెట్టున్నారు, చుట్టూ తిరుగుతున్నారుగా. ఆ 3 తిరుగుళ్ళకి తిరగాల్సింది తెలియాలి. నా మనస్సాక్షికి నన్ను కన్నది తల్లిదండ్రి. నేను ఆకాశం నుంచి ఊడి వల్ల భూమిలోంచి మొక్కలాగా మొలవల. వాళ్ళిద్దరు ఒక్క కష్టం నా జీవితం. తండ్రి ఒక్క శిరస్సులో 3 నెలలు, తల్లి యొక్క గర్భంలో 9 నెలలు వెరసి 12 నెలలు వాళ్ళు నేను కనిపించకుండా మోశారు. కనిపించిన తర్వాత ఇంతకాలం మోశారు, ఇంకా మోస్తూనే ఉన్నారు. మనకి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇనిషియల్ నా ఇంటి పేరు నువ్వు పెట్టుకోవద్దురా అంటే వాడికి బ్రతికి ఎక్కడుందండి? ఇప్పుడు తండ్రి మీద కోపంతో తండ్రి వదిలేసి వచ్చేసాడు కొడుకు. ఆ తండ్రికి ఇక తట్టుకోలేక నాకు కొడుకులు లేరు, వాడు నా కొడుకు కాదు అని అంటే వాడు ఇనిషియల్ అంటే ఏం చెప్పుకుంటాండి? అంటే ఎవరినో నా తండ్రి అని చెప్పుకుంటాడా? అటువంటి స్థితికి వస్తున్నారండి. అయితే గురుగారు, తల్లిదండ్రులు బ్రతికి ఉన్న వాళ్ళైతే చక్కగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. మరి ఒకవేళ కొంతమంది కాలం చేస్తారు కదా, అలాంటి వాళ్ళు జ్యేష్ఠో పితృ సమాన అన్నయ్య ఉన్నాడుగా, జ్యేష్ఠో పితృ సమాన. దీనికి చిన్న కథ చెప్తానమ్మా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు 4. దశరథ మహారాజు చనిపోయాడు. రాముడు వారు ఏడుస్తున్నారు. వీళ్ళ 3 ఆడుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. రాముడు వారు చేరా తండ్రి చనిపోయాడు మీకు బాధ లేదురా అంటే, అదేంటన్నయ్య తండ్రి నీకు చనిపోయింది, మాకు తండ్రి బ్రతికే ఉన్నాడు, నువ్వే జ్యేష్ఠో పితృ సమాన. కాబట్టి మా 3కి తండ్రి బ్రతికే ఉన్నాడు, నీకు తండ్రి చనిపోయాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, మాకు నువ్వు పెద్దవాడు ఉన్నావు కదా అన్నారు. అందుకని తల్లిదండ్రులు లేరు. అన్నయ్యని తీసుకుని అన్నయ్యకి నమస్కారం చేస్తారు. ఒకవేళ అన్నదమ్ములు కూడా కొంతమందికి ఉండరు,
అంటే అన్ని మాట్లాడుకోవాలి కదా. అవునవును. సో చాలా మంది పాపం అడగచ్చు, అయ్యో మాకు అన్నయ్య లేడండి. కుటుంబ పెద్దలు ఉన్నారుగా, అంటే కుటుంబ పెద్దలు ఎవరో ఒకళ్ళు నీకు ప్రధానంగా నీ అన్నతమ్ములు చూసుకో, తల్లిదండ్రులు లేరు అన్నతమ్ములు చూసుకో, లేకపోతే కుటుంబంలో ఇంకెవరైనా నీకు చిన్నాన్నలు నీ శ్రేయస్కరు ఉన్నారా లేరు, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళు, గురుగారి దగ్గరికి వెళ్ళు. అంటే మూడో వ్యక్తే గురుగారు. లేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం పితృలకి నమస్కారం చేసుకోవాలి అంటారు కదా, అలా కూడా మనం చేయవచ్చు, శుభ్రంగా చేయాలి, చేయాలి కూడా కదా. రుణం తెచ్చుకోవడమే కదండి అది, ఖచ్చితంగా అది చేసి తీరవలసిందే. అంటే తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద మనం ఏదైనా స్వయం భాగం లాంటిది ఇచ్చి నమస్కారం చేసుకొని పితృ రుణ ప్రీత్యర్థం, పితృప్రీత్యర్థం అనుకుంటూ నమస్కారం చేసుకొని అనంతరం అన్నదమ్ముల దగ్గర తీసుకుని గురుగారి దగ్గరికి వెళ్ళండి. చాలా చాలా అంటే చక్కగా చెప్పారు. అండ్ మీ బాధ, మీ ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమైంది గురుగారు. అంటే అర్థమైంది, ఎందుకంటే సొసైటీలో చూస్తున్నాము, ఎన్నో అనర్థాలు మనం వింటున్నాం కాబట్టి. సో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. ఎస్, చూసారు కదండి గురు పౌర్ణమి. మరి అందరం కూడా ఆ గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోవడానికి సిద్ధమయ్యాం. మరి ముఖ్యంగా ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విధి విధానం ఒకటి ఉంది. సో ఇది కనుక మనం ఆచరిస్తే మిగిలినవన్నీ ఆచరించినా ఆచరించకపోయినా మనకు ఆ జన్మాంతం కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా మరి మాతృదేవో భవ పితృదేవో భవ అన్న ఆ ఇదిని మర్చిపోకుండా ఖచ్చితంగా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.